గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నా. ఎస్, ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూశారు. దుబాయ్లో లాస్ట్ టైం చేద్దాం అనుకున్నాను వ్రతం, బట్ ఇప్పటికి కుదిరింది. చిన్ని క్యూట్ అమ్మవారితో ఈ వ్రతం చాలా క్యూట్గా, చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. సో వైభవలక్ష్మి వ్రతం కోసం ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఫస్ట్ టైం నన్ను ఎవరైనా చూస్తున్నట్లయితే, అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి సాయంత్రం 5 గంటలకి వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇది మార్నింగ్ పూజ ఫ్రైడే. యాక్చువల్గా విధి విధానాలు మొత్తం ఈ వీడియోలో మీకు తెలుస్తాయి అనమాట. అసలు ఎక్కడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. వీడియోకి లైక్ ఇచ్చేసారా? అలాగే హైప్ కూడా చేయండి. కామెంట్ పక్కన హైప్ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. నేనైతే ఉదయం మనకి మెయిన్ ఉదయం లేచిన నుంచి వ్రతం స్టార్ట్ అవుతుందండి. చాలా మంది అడుగుతున్నారు, ఉదయం చేయాలా సాయంత్రం చేయాలా? ఈ వ్రతం రోజంతా ఉపవాసం ఉండి నిష్ఠతో అమ్మవారిని తలుచుకుంటూ సాయంత్రం చేయాల్సిన వ్రతం. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ఈ విషయం చాలా ముఖ్యం అనమాట. ఈ వ్రతానికి ప్రత్యేకంగా సదాచార పాలనము, శుచి, శుభ్రత చాలా అవసరం. ఎంత ఆర్భాటంగా చేసాము అవన్నీ కాదండి, మనకి పెట్టగలిగే, నేను చాలా వీడియోస్లో చెప్పాను, చాలా పూజా వీడియోస్లో, పెట్టగలిగే స్తోమత ఉంటే డెఫినెట్గా పెట్టి సదాచార పాలనం అంటే ఏంటంటే మనం ఎంతవరకు చేయగలుగుతామో, ఎంతవరకు అమ్మవారికి దగ్గరగా ఉండగలుగుతామో, ఎంతవరకు మంచిగా ఉండగలుగుతామో, సో ఉండి ఎటువంటి ద్వేష రాగద్వేషాలు లేకుండా, ఎవరి గురించి చెడుగా ఆలోచించకుండా దేవునికి దగ్గరగా ఉండడమే ఉపవాసం చేయడం. అయితే చాలామంది అడిగారు ఉపవాసం చెయ్యాలి. నేను ఇక్కడ ప్రసాదం కూడా చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా పాయసం చేసుకుంటున్నాను. ఇది ఈవినింగ్ అనమాట. ఉపవాసం ఇన్ ద సెన్స్ చాలామంది, లైక్ నేను చెప్పాను కదా, నేను పిల్లలు 6th మంత్ 5th మంత్ 4th మంత్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశాను. సో అంటే అప్పుడు నేను, మనకంటారు కదా పచ్చి బాలింతరాలం అని, అలాగనమాట. పిల్లలకి ఫీడింగ్ ఇస్తున్నాను, అవన్నీ చేస్తూ కూడా నేను ఆ వ్రతం స్టార్ట్ చేశాను. కాబట్టి ఉపవాసం చెయ్యొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పూర్తిగా చెయ్యలేని వాళ్ళు ఒక ఫ్రూట్ అలా తీసుకోండి ఉదయం పూట. నేనైతే ఏమీ తినకుండా, బట్ ఫ్రూట్ జ్యూస్ కానీ, కాఫీ కానీ, టీ కానీ అలవాటు ఉండేవాళ్ళు కాఫీ టీ తీసుకోండి. అంటే ఉడికించినవి సాల్ట్ తీసుకోకూడదని చెప్తాం. ఇక్కడైతే పూజకి రెడీ చేసేస్తున్నానండి. నేను కూడా రెడీ అయిపోతున్నాను. నేను చాలా సింపుల్గా, ఈరోజు కనుమ రోజు కూడా పడింది మనకి ఫ్రైడే. మెయిన్ దీనికి చెప్తున్నాను కదా, ముఖ్యంగా ఉపవాసం మంచిగా చేసుకుంటూ దేవుడికి దగ్గరగా ఉండడం. ఉపవాసం అయితే నేనైతే చేస్తున్నానండి, ముందు నుంచి నాకు అలవాటు. ఎవ్రీ ఫ్రైడే మేము ఉపవాసం ఎలాగూ ఉంటాం, బట్ ఈ వ్రతం రోజు స్పెషల్గా ఫ్రైడే ఏంటంటే కొంచెం ఇంకా ఎక్కువ మోర్ ఏమీ తినకుండా ఉంటాం అనమాట. సాయంత్రం ఏదైతే ప్రసాదం, స్వీట్ ప్రసాదం చేసుకున్నామో అది మాత్రమే తింటాను. పులుపు గురించి చాలామంది అడిగారు. ఈ వ్రతానికి పులుపుతో సంబంధం లేదు. మీకు ఇందులో అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి స్కిప్ చేయకండి. చాలామంది PDF రూపంలో పెట్టేసేయండి అక్క, మాకు హెల్ప్ అవుతుంది, మేము పూజ చేసుకున్నప్పుడు మీ వీడియో పెట్టుకుని చేసేసుకుంటాము అని. ఈ వీడియోలో అక్కడక్కడ అష్టోత్తరం మిస్ అయింది, అధాంగ పూజ చిన్నగా మిస్ అయింది, కానీ వ్రత కథ మొత్తంగా ఉంది. అండ్ స్టార్టింగ్ నుంచి గణపతి పూజ నుంచి షోడశోపచార పూజ అంతా కూడా మీకు ఇందులో ప్రత్యేకంగా నేను ఇక్కడ చేసి మీకు అందరికీ ఉంచానమాట. లైవ్ వాయిస్ ఉంచాను. సో అది మంచిగానే వస్తుందని అనుకుంటున్నాను. అండ్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు ఇచ్చేస్తానమాట. ఎందుకంటే ఒకవేళ ఈ కలసంలో ఏం వేయాలి ఇవన్నీ కూడా నేను ముందు నుంచి మీకు చెప్పేస్తూ ఉన్నాను. ముందు వీడియోస్ ఒకసారి చెక్అవుట్ చేయండి, అన్ని డీటెయిల్స్ ఉంటాయి. బట్ ఇక్కడ నాకు ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఇక్కడ ఆన్సర్ చేసేస్తాను. అయితే మొదటగా 4 వారాలు మొక్కుకునే వాళ్ళు 3 వారాలు చేసినాక, 3 వారాలు చేసినాక మనం పీరియడ్ అయినా కానీ నో ప్రాబ్లం అండి. 3 వారాలు కంటిన్యూ అయిపోవాలి. 1 వారం తర్వాత పీరియడ్ అయితే మాత్రం మళ్ళీ మనం రీస్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ముందు నుంచి అమ్మవారికి చక్కగా మొక్కుకొని మీరు మీ పూజ స్టార్ట్ చేయండి. కొబ్బరికాయ కుళ్ళింది, లేకపోతే సమ్ అదర్ ఇష్యూస్ జరిగినాయి, మా కల్లో ఇంకొకటి కనిపించింది, ఇవేమీ తప్పులు కావండి. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, సో మాకు ఇక్కడ గ్యాప్ వచ్చేసింది, మేము చేయలేకపోయాము, ఇలాంటివన్నీ కూడా మనసులోంచి తీసేసేయండి. అసలు ఎప్పుడు కూడా మనకి భగవంతుడు శిక్షించరనమాట. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి తప్పుని మనం తెలియక చేసినా, తెలిసి చేసినా క్షమిస్తారు అమ్మవారు. 4 వారాలు మొక్కుకున్న వాళ్ళు, లేకపోతే 8 వారాలు మొక్కుకున్న 3 గ్యాప్స్ అంటే మనకి ఉద్యాపనకి గ్యాప్ వచ్చిందని కొంతమంది అడుగుతున్నారు. ఎన్ని వారాలు గ్యాప్ రావచ్చు అని. ఎన్ని వారాలు మధ్యలో ఒక 3 వీక్స్ 4 వీక్స్ అంటే 3 వారాలు అయిపోయిన తర్వాత 4వ వారం ఉద్యాపన చేస్తాం కదా. ఆ ఉద్యాపన చేసినప్పుడు ఈ 3 వారాల తర్వాత ఎన్ని వారాలు గ్యాప్ వచ్చినా పర్లేదండి. మరీ మనం ఇగ్నోర్ చేసుకుంటూ, నెగ్లెక్ట్ చేసుకుంటూ కాకుండా, మనకి అవ్వలేని టైంలో గ్యాప్ వచ్చినా పర్లేదు. మీరు ఉద్యాపన ఒక 4 వారాల తర్వాత అవని, 5 వారాల తర్వాత అవని చేసుకోవచ్చు. ఇంకా చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైనా మొదలు పెట్టచ్చా వైభవలక్ష్మి వ్రతం? ఇది వ్రతం అండి.
మూఢంలో కానీ ఎలాంటి సమయంలో అయినా మీరు చేసుకోవచ్చు ఈ వ్రతం. కొంతమంది అడుగుతున్నారు మాకు ఇలా మైలు వచ్చింది చేసుకోవచ్చా అని. 11 రోజుల తర్వాత మైలు వచ్చినా కూడా చేసుకోవచ్చు, అది నో ప్రాబ్లం. అది కూడా మీరు గమనించగలరు. ఇక్కడ అమ్మవారిని చూసారా ఎంత క్యూట్గా. చిన్ను అయితే నవరాత్రుల కోసం అమ్మవారిని కొనుక్కున్నారు. ఇక్కడ మనం అమ్మవారిని లక్ష్మీదేవి రూపంలో, వైభవలక్ష్మి రూపంలో అమ్మవారిని ఇక్కడ ఆవాహనం చెప్తూ ప్రతిష్ఠించానమాట. చాలా మంది 4 వీక్స్ చేయొచ్చా, 16 వీక్స్ చేయొచ్చా, 8 వీక్స్ చేయొచ్చా అన్నారు. మొదటగా మీరు అంటే మనం ఫస్ట్ పుట్టంగానే ఏం నేర్చుకుంటాం, జస్ట్ మూవ్ అవ్వడం, బంగారం నేర్చుకుంటాం. బంగారం అనే అంటారు కదా. సో దాని తర్వాత నడవడం నేర్చుకుంటాం. అలాగా ఫస్ట్ 4 వీక్స్ అమ్మవారికి మొక్కుకొని స్టార్ట్ చేయండి. 4 వీక్స్ మీరు నిష్టగా శుచి శుభ్రతతో చేస్తే దెన్ మీరు 8, 11, 9 16, 21 చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఉద్యాపన ఏమనుకుంటున్నారంటే 4 వీక్స్ మొక్కుకుంటే 4 వీక్స్ నార్మల్ పూజ చేసేసి 5వ వారం ఉద్యాపన అనుకుంటున్నారు. కాదు, 4th వీకే ఉద్యాపన చేసుకోవాలి. ఎక్కువగా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ముందు రోజు తర్వాత రోజు నాన్ వెజ్ తినొచ్చా, గార్లిక్ తినొచ్చా అని. ముందు రోజు తర్వాత రోజు ఏ రోజుతో సంబంధం లేదు. మీరు ఏ రోజు అయితే చేస్తున్నారో ఫ్రైడే మనకి కథలో లక్షవారం కానీ అంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఉంది. బట్ శుక్రవారమే ముఖ్యంగా చేసుకుంటే అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి శుక్రవారం చేసుకోండి. ఓన్లీ శుక్రవారం మాత్రం మీరు ఉపవాసం ఉంటే సరిపోతుంది. మీ ఇంట్లో వాళ్ళకి కూడా ఆ రోజు ఇంట్లో నాన్ వెజ్ పెట్టకుండా ఉంటే సరిపోతుంది. చాలా మందికి ఫ్రీక్వెంట్గా నన్ను అడిగిన డౌట్స్, అలాగే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే ఉద్యాపన వరకు కలశం ఉంచాలా అంటే ఫస్ట్ రోజు చేసిన పూజ, ఏ రోజు చేసిన పూజ ఆ రోజే కదిపేయాలి. శుక్రవారం కదపచ్చా లేదా, శుక్రవారం నైట్ కదిపేయచ్చు. శుక్రవారం మీరు కదపకపోతే రెండవ రోజు ఏ పూజని తొలగించకూడదు, తీయకూడదు. కాబట్టి మళ్ళీ 3 రోజులు మీరు పూజ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది వ్రతం. అదే రోజు మీరు అమ్మవారిని కదిపి ఆ స్థానంలో యథాస్థానం పునః ఆవాహయామి అని అమ్మవారిని కదిపి సేమ్ ప్లేస్లో పెట్టేసేయండి. మరుసటి రోజు అంతా రిమూవ్ చేసేసుకోండి. కాబట్టి చాలామంది అడుగుతున్నారు శుక్రవారం కదపొచ్చు అంటే ఏం ప్రాబ్లం లేదు, కదిపేసుకోండి. కొబ్బరికాయని ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఏ రోజు అంటే ఇప్పుడు ఫ్రైడే పూజ చేశారనుకోండి, ఆ రోజు టోటల్గా పూజ కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ మీరు నెక్స్ట్ ఫ్రైడే మళ్ళీ ఫ్రెష్గా పూజ చేసుకుంటారు. కాబట్టి ఏ ఫ్రైడే రోజుది మనం కొట్టిన కొబ్బరికాయ మీరు ఏదైనా ప్రసాదంగా వాడుకోవచ్చు. లేదు అంటే మనం కలసం పెట్టిన కొబ్బరికాయని, కొట్టిన కొబ్బరికాయని అన్నీ కూడా గంగలో కలిపేయచ్చు. అలాగే ఏదైతే బియ్యం వేస్తున్నారో అవి పక్షులకి వేయచ్చు. ప్రసాదంగా అన్నీ ఉంచి ఉద్యాపన అయిపోయిన తర్వాత ఉద్యాపన రోజు కానీ మంచిగా ఆ బియ్యాన్ని క్లీన్ చేసి ప్రసాదం వండి పెట్టచ్చు. లేదు అంటే మీరు పక్షులకైనా వేసేయచ్చు. ఎక్కువ ఫ్రీక్వెంట్గా వచ్చిన ఇంకొక క్వశ్చన్ ఏంటంటే 5th డే అంటే మనకి పీరియడ్ వచ్చిన తర్వాత 5th డే పూజ చేసుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ అండి, 5th డే హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. అన్నీ శుచి శుభ్రతగా చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు. కలసం ప్రతి వారం మార్చాలండి. కొబ్బరికాయని ప్రతి వారం అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనవాయితీ ఉంటుంది. కొబ్బరికాయని కొంతమంది పడుకోబెడతారు, కొంతమంది నిల్చోబెడతారు, కొంతమంది జస్ట్ రవికల గుడ్డని పెట్టేసి దానిపైన కొబ్బరికాయని పెట్టేస్తారు. ఎవరి విషయం అనమాట. మనం ఎలా అయినా అమ్మవారిని ఆవాహనం కాబట్టి కాకపోతే కలసం మీద కొబ్బరికాయని నిల్చోపెట్టి కలస స్థాపన ఏదైతే ఉందో అందులో అన్ని పసుపు, కుంకుమ, పువ్వులు, అక్షతలు, గంధం అన్నీ వేసి, అలాగే రూపాయి కాసు కానీ బంగారం నాణ్యాన్ని కానీ ఏదైనా ఒకటి వేసి, వెండిది కానీ ఏదో ఒకటి వేసి, సో అమ్మవారికి ఆ వాటర్లోకి గంగా యమున సరస్వతి సమేతస్య అమ్మవారిని ఆవాహనం చెప్తూ పూజ అయితే స్టార్ట్ చేసుకుంటాం. ఇంకొకరు పెట్టారు, నేను కార్తీక మాసంలో స్టార్ట్ చేశాను, ఫస్ట్ వీక్ అవుతుంది, ఈరోజు నాకు రెడ్ శారీ మా మమ్మీ కలలో కనిపించింది అని చెప్పి పెట్టారు. డోంట్ వర్రీ అండి, అసలు అమ్మవారు మీకు కనిపించడం చాలా హ్యాపీ. అసలు మనకి భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ముత్తైదువులతో సమానం అంట. వాళ్ళు కూడా పసుపు కుంకాలతో కనిపించినా కూడా చాలా మంచిది. కాబట్టి ఇలాంటి అన్ని ఏవైనా అంటే దేన్ని చెడు శకనంగా భావించకండి, దేనికి భయపడకండి. భగవంతుడు ఎప్పుడు మీతో మనతో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే సూతకం ఉన్న వాళ్ళకి వాయనం ఇవ్వచ్చా అని అడిగారు. తప్పేమీ లేదండి, సూతకం అనేది 11 days తర్వాత అయిపోతుంది. సూతకం అంటే మైలు అని అంటాం కదా, సో ఎనీ టైప్ ఆఫ్ మైలు 11 daysతో కంప్లీట్ అయిపోతుంది, వాళ్ళకు వాయనం ఇవ్వచ్చు. ఈ వ్రతం ఎవరైనా చేయొచ్చా, ఆనవాయితీ ఉండాలని అడిగారు. ఎవరైనా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చండి, ఆనవాయితీతో పని లేదు. ఈ వ్రతం అమ్మవారిని మనం ఆవాహనం చెప్తున్నాం, లక్ష్మీదేవిని మన ఇంటికి ఆవాహనం చెప్తున్నాము, ఆహ్వానిస్తున్నాము. కాబట్టి ఎవరైనా చేసేసుకోవచ్చు. చాలా మంది పులుపు తినొచ్చా, పులుపుకి దీనికి అసలు సంబంధమే లేదు, ఆల్రెడీ నేను చెప్పాను. కొంతమంది 11 weeks చేస్తామక్క, బట్ మేము అన్ని డేస్ నాన్ వెజ్ తినకుండా ఉండొచ్చు. ఓన్లీ ఫ్రైడే మాత్రమే నాన్ వెజ్ ఇంట్లో పెట్టొద్దు. రిమైనింగ్ అన్ని డేస్ మీరు 11 వారాలు మొక్కోండి, 4 వారాలు మొక్కోండి. ఈ వారాలతో అసలు మీకు సంబంధం లేదు. మిగతా రోజులు హ్యాపీగా మీరు తినొచ్చు, బయట తినొచ్చు, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. ఓన్లీ ఫ్రైడే మాత్రమే మీరు వ్రతం చేస్తున్నారు. గోల్డ్ గోల్డ్ నాణెమా, వెండిదా ఏదైనా పర్లేదండి. గోల్డ్ ఇయర్ రింగ్ కానీ, నత్ కానీ, మీ ఇంట్లో ఉన్న ముక్కు పొడుకు కానీ చిన్నది ఏదైనా వేయచ్చు.
ఇంట్లో ఎవరికైనా పీరియడ్ వస్తే మనం పూజ చేసుకోవచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చండి. ఏదైనా ఒక రూమ్‌లో గానీ మనం పిల్లల్ని పెట్టి హ్యాపీగా మనమైతే పూజా రూమ్‌లోకెళ్ళి చక్కగా పూజ చేసుకోవచ్చు. నేను వైభవలక్ష్మి వ్రతం చేస్తున్నప్పుడు కుళ్ళిన కొబ్బరికాయ వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పాను. ఇలాంటి ఏవి చెడు సంకేతాలు కాదు. అన్నీ మంచివే. ఇవన్నీ న్యాచురల్ థింగ్స్. వాటి కోసం భయపడకండి. కొంతమంది అడుగుతున్నారు 4 వీక్స్ 4 వీక్స్ చేయకపోతే 4 డేస్ వరుసగా చేసేయచ్చా? 9 వీక్స్ చేయకపోతే 9 డేస్ వరుసగా చేసేయచ్చా? కాదండి. ఇది వారం మాత్రమే. చెప్తున్నాను కదా! మనం ఏదైతే ఫ్రైడే చేస్తున్నామో ఆ రోజు డెడికేటెడ్‌గా ఉదయం నుంచి సాయంత్రం వరకు కొంతమంది నైట్ అయిపోయినాక భోజనం చేసేస్తారు. అలా కాదు. సో, నైట్ కూడా మనం ఏదైతే స్వీట్ ప్రసాదం అమ్మవారికి నివేదన చేస్తామో అది మాత్రమే నేను చేస్తున్నది. కొంతమంది తినలేని వాళ్ళు ఉండలేని వాళ్ళు డెఫినెట్‌గా మీరు ఏదైనా రవ్వకు సంబంధించిన ప్రసాదాన్ని, రవ్వకు సంబంధించిన ఉప్మాని అలాంటిదాన్ని తినండి. అంటే ఉప్పు తినకూడదు. ఉండడం చాలా మంచిది. ఆ రోజు ఉడికించింది ఉప్పు అలా తినకుండా. సో, ఏదైనా స్వీట్‌కి సంబంధించింది తినేసి, ఫ్రూట్స్ తినేసి అలా మనం ఉపవాసాన్ని ముగించొచ్చు. కొంతమంది 10 వీక్స్ మేము వ్రతం చేసేసుకున్నాక 11th వీక్ మార్నింగ్ ఉద్యాపన చేసుకోవచ్చా? నో అండి. ఈ వ్రతానికి చెప్తున్నాను కదా! ఉదయం నుంచి రాత్రి వరకు అమ్మవారికి డెడికేటెడ్‌గా ఉండాలి. ఉద్యాపన సాయంత్రం మాత్రమే చేసుకోవాలి. ఉదయం కంప్లీట్ అయిపోతుంది కదా అంటే కాదు. మనకి సాయంత్రం నైట్ 6 గంటలకి మనం సంధ్యా సమయంలో దీపాన్ని వెలిగించి పూజ చేసుకోవాలి. కొంతమంది 5 డేస్ పీరియడ్ తర్వాత స్పాటింగ్ ఉంటుంది. 5 డేస్ తర్వాత చేసుకోవచ్చా అని అడిగారు. పర్లేదు చేసుకోవచ్చు 5 డేస్ తర్వాత. నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను ఫస్ట్ వీక్ ఇచ్చిన నలుగురు ముత్తైదువులకి లాస్ట్ వీక్ ఇవ్వాలి అని. ఇన్ కేస్ వాళ్ళకి అవ్వకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. దానిలో తప్పేమీ లేదు. ఫస్ట్ వీక్ తాంబూలం ఇస్తే సరిపోతుంది. లాస్ట్ వీక్ తాంబూలం. ఉద్యాపన మీరు అడుగుతున్నారు కాబట్టి నేను 21 వారాల ఉద్యాపన ప్రాపర్గా మనకి ఎలాగో ఇది 17th వీక్. మరొక 3-4 వీక్స్లో మనకి 21st వీక్ వచ్చేస్తుంది కాబట్టి నేను ఉద్యాపన ప్రాపర్గా చేసి మీ అందరికీ ఎలా ఉంటుంది డీటెయిల్స్ అనేవి ఉద్యాపన చేసి చూపిస్తాను. ఇందులో కూడా ఫుల్ వీడియో మీ అందరికీ ఉంటుంది. డెఫినెట్గా చూడండి. ఎవ్రీ ఇయర్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉద్యాపన చేయాలా? ఎస్, ఉద్యాపన అనేది డెఫినెట్గా అమ్మవారికి మనం ఏదైనా ఒక పూజ చేసినప్పుడు అమ్మవారికి హారతి ఇచ్చి ఎలా అయితే పూజను క్లోజ్ చేస్తామో సో అలాగా కంపల్సరిగా ఉద్యాపన అయితే చేయాలి. అమ్మవారు చూస్తూ ఉంటారు. ఉద్యాపన చేసి ముత్తైదులకు పిలిచి తాంబూలాలు పెట్టి భోజనాలు పెట్టి పంపించాలి. రసంలో వాటర్ తాగాలని అడుగుతున్నారు. అనుకూల దాంపత్యాది విషయాలు కోరేవాళ్ళు, సంతానాన్ని కోరేవాళ్ళు, మంచి పూల చెట్ల మొదల్లోనూ అనుకూల దాంపత్యం కోరేవాళ్ళు అంటే లైక్ మన ఫ్యామిలీ బాగుండాలనుకునే వాళ్ళు చిన్నగా తీర్థం పుచ్చుకునేట్టుగా ఒకవేళ ఎవరైనా కూడా తీర్థం పుచ్చుకునే నేను కొంచెం నీరు ఇలా నోట్లో వేసుకొని చెట్టు మొదల్లో వేసేస్తానమాట. అలా చేయొచ్చు. అయితే చాలామందికి డౌట్ ఉంది, బ్లౌజ్ పీస్ ఏం చేయాలి? కలసం పైన పెట్టే బ్లౌజ్ పీస్ ఎవ్రీ టైం ప్రతి వారం కొత్తగా పెట్టాలి. మనం మామూలుగా కింద పరిచే బ్లౌజ్ ఏదైతే ఉండిందో బియ్యం పోస్తున్నామో అదైతే పాతది పెట్టేయచ్చు. పాతది ఇన్ ద సెన్స్ మనం ఫస్ట్ కొత్తది వాడతాం కదా, అదే కంటిన్యూ చేయొచ్చు. ఒకసారి పెట్టిన కలసం మళ్ళీ వాడకూడదండి. ఏ వారంకి ఆ వారం కలసం మార్చుతూ ఉండాలి. అండ్ ఇక్కడ పూజ అంతా మీకు ప్రాపర్గా ఇక్కడ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ నేను కంటిన్యూ చేస్తాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఓంకారంతో స్టార్ట్ చేస్తున్నాను. చాలామంది అడుగుతున్నారు ఓంకారం ఎలా చేయాలి అని చెప్పి. ఆ ఊ మా. చాలామంది ఓం అని స్టార్ట్ చేస్తారు. ఆ ఊ మా. అందులో ఒక వైబ్ ఉంటుంది. అది మనకి పరమాత్మ స్వరూపంగా మనం భావిస్తాం ఓంకార మంత్రాన్ని. సృష్టి స్థిత లయ కారణాలుగా సో మనం దాన్ని చెప్పుకుంటాం అనమాట. అంటే క్రియేషన్, ప్రిజర్వేషన్, డిసల్యూషన్ ఇలా మనం 3 రకాలుగా ఓంకారంలో అంటే సర్వవ్యాప్త సత్యం అని చెప్పి బ్రహ్మస్వరూపంగా పరబ్రహ్మ స్వరూపంగా మనం ఓంకారాన్ని చెప్తాము. అండ్ ఇక్కడ చిన్న ఇచ్చిన రింగ్ ఇదైతే నేను ఇక్కడ అమ్మవారికి పెడుతూ పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడ ఓంకారంతో అలాగే ఆచమనంతో అండ్ భూశుద్ధితో, హస్తశుద్ధితో అలాగే స్థలశుద్ధితో పూజ అయితే ప్రారంభమవుతుంది. షోడశోపచార పూజ. మీరు అసలు స్కిప్ చేయకుండా పూజ అంతా చూసి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు కింద కామెంట్ చేయండి. నేనైతే ఆన్సర్ చేస్తాను. చాలా రోజుల తర్వాత పెడుతున్నాను కదా, సో డీటెయిల్డ్గా వీడియో మొత్తం చూస్తారని నేనైతే ఉంచుతున్నాను అనమాట. ఇంకా మీ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా నేను ఆన్సర్ చేస్తాను. ఇంకా కంటిన్యూ అవుతుంది. తర్వాత కూడా వాయిస్ లేకుండా ఉంటుంది. ముందు ఇంతవరకు వాయిస్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి పూజ కంటిన్యూ అవుతుంది. చూడండి మరి. ఆ వైభవలక్ష్మీదేవి పరాశక్తి మీ అందరికీ గుడ్ హెల్త్ని, వెల్త్ని అలాగే మనశ్శాంతిని ఇవ్వాలని మనసారా కోరుకుంటూ ఈ వ్రతాన్ని ప్రారంభిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.
शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्ते गजाननपद्मार्घं गजाननमहर्निशमनेकदन्तं भक्तानाम् एकदन्तोपास्मं गणेशाय गणपतये नमः वक्रतुण्डाय नमः आदिपुरुषाय नमः श्रीमौलाधाराय श्रीमहागणाधिपतये नमः लंबोदराय नमः पार्वतीपुत्राय नमः श्रीमहागणाधिपतये नमः ओं श्रीमहागणाधिपतये नमः धूपमाग्रापय ओं श्रीमहागणाधिपतये नमः गुडसकलवसरनिवेदनं नैवेद्यं समर्पयामि ओं श्रीमहागणाधिपतये नमः धूपमाग्रापयामि ओं लंबोदराय नमः ओं पार्वतीपुत्राय नमः ओं श्रीमहागणाधिपतये नमः ओं श्री ईश्वरपुत्राय नमः ओं श्री पार्वतीतनयाय नमः ओं श्रीमहागणेशाय नमः आदिपुरुषाय नमः ओं श्रीमहागणाधिपतये नमः धूपमाग्रापयामि ओं श्रीमहागणाधिपतये नमः दीपं दर्शयामि श्रीमहागणाधिपतये नमः दीपं दर्शयामि ओं श्रीमहागणाधिपतये नमः मध्वानयामि ओं शांति 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 ओं आचम्या केशवाय नमः आचम्या नारायणाय नमः आचम्या माधवाय नमः ओं श्री दुर्गा देवताय नमः लक्ष्मी देवताय नमः नवदुर्गा देवताय नमः अष्टलक्ष्मी देवताय नमः श्री वैभव लक्ष्मी देवतायै नमः आवाहयामि आवाहनं समर्पयामि तिष्ठन्तु भूतपिशाचा एते भूमिभारका एते क्षेमवरोधेन ब्रह्म कर्म समारभे ओं भूम ओं सुवः ओं जनः ओं महः ओं तपः ओगं सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् तापो ज्योतिरसमृतं ब्रह्म भूर्भुवस्वरम् ओं शान्तिः 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 कलस्य मुखे कलशस्य विष्णुसमाश्रितः श्री दुर्गा देवता यमुना गंगा गोदावरी समेतस्य श्री लक्ष्मी सरस्वती नारायणाभ्यो नमः ओं श्री दुर्गा देवतायै नमः ओं हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि स्थलौ प्रक्षालयामि ओं श्री दुर्गा देवतायै नमः आवाहयामि आवाहनं समर्पयामि ओं गोविन्दाय नमः अच्युताय जनार्दनाय उपेन्द्राय हरये नमः मम उपात्त दुर्तक्ष्य द्वारा श्री परमेश्वरी प्रीत्यर्थं शुभे शोभन मुहूर्ते श्री महाविष्णोराज्ञाया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमनन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरु दक्षिण दिग्भागे ईशान्य प्रदेशे वर्तमान व्यवहारिका चंद्रमानेन शुभ संवत्सरे शुभायने शुभमासे शुभपक्षे शुभतिथौ श्रीमान श्री भारद्वाज गोत्रस्य अनिल कृष्ण नामधेयस्य तद्धर्मपत्नी साई सुधाराणी नामधेयस्य सत्पुत्रिकस्य मित्रा श्रीनामधेयस्य मीरा श्रीनामधेयस्य सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं श्री वैभव लक्ष्मी देवता प्रीत्यर्थं श्री वैभव लक्ष्मी देवता मुद्दिश्य प्राण प्रतिष्ठा करिष्ये श्री वैभव लक्ष्मी देवता आवाहयामि आवाहनं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवतायै नमः हस्तयो आर्घ्यं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवताय नमः पादयो पाद्यं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवताय नमः मुखे आचमनीयं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवताय नमः पंचामृत स्नानं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवताय नमः शुद्धोदक स्नानं समर्पयामि स्नपयामि वस्त्रं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवतायै नमः वस्त्रं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवताय नमः यज्ञोपवेतं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवताय नमः चन्दनं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवतायै नमः चंदनं समर्पयामि मल्लिकाजाजि कुसुमै च चंपक वकुलै सदा शतपत्रै च कलहार्यै पूजयामि हरप्रिये ललाटं पूजयामि ओं ऐं ह्रीं श्रीं श्री दुर्गा लक्ष्मी ललिता देवतायै नमः सर्वाण्यङ्गानि पूजां समर्पयामि ओं शान्तिः 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 ओं श्रीचक्रधारिणे नमः ओं श्रीचक्रधारिणे नमः ओं श्रीचक्रधारिणे नमः आवाहयामि आवाहनं समर्पयामि ओं श्री वैभव लक्ष्मी देवता अष्टोत्तरशतनामावली पूजां ओं प्रकृत्यै नमः ओं विकृत्यै नमः ओं विद्यायै नमः ओं सर्वभ्ये नमः ओं सर्वभूतहितप्रदाय नमः ओं श्रद्धाय नमः ओं परमात्मिकाय नमः ओं वाच्याय नमः ओं पद्मालयाय नमः ओं पद्माय नमः ओं शुचये नमः ओं स्वाहाय नमः ओं स्वधाय नमः ओं सुधाय नमः ओं धन्याय नमः ओं हिरण्ये नमः ओं लक्ष्म्यै नमः नित्यपुष्टाय नमः विभावर्ये नमः आदित्ये नमः ओं दित्ये नमः ओं दीप्ताय नमः ओं वसुधाय नमः वसुधारिण्ये नमः ओं कमलाय नमः ओं कान्ताय नमः ओं कामाक्षय नमः ओं संभवाय नमः ओं अनुग्रहप्रदाय नमः ओं बुद्धे नमः ओं अनघाय नमः ओं हरिवल्लभाय नमः ओं अशोकाय नमः ओं अमृताय नमः ओं लोकशोकविनाशिन्ये नमः
పూర్వం కైలాసమున పార్వతీదేవి పరమేశ్వరునితో ప్రియభాషణలు ఆడుచు ప్రాణనాథ భూలోకంలో జనులందరూ ధనార్జన కోసం మిక్కిలి కష్టం అనుభవించు ఉన్నారు. అయినా అతి కొద్దిమంది మాత్రమే ఐశ్వర్యవంతులగుటకు కారణమేమి అడుగుగా సర్వేశ్వరుడు చిరునవ్వు నవ్వి దేవి సర్వము వైభవలక్ష్మి దేవి దైవలనే ఉండును. సమస్త సిరిసంపదలకు ఆ తల్లియే దేవత. కావున ఈ సత్యమును గుర్తించి ఎవరైతే ఐశ్వర్య లక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధించో వారి పట్ల ఆ తల్లి అపార కృపా కటాక్షాలు కలిగి అఖండ వైభవమును అనుభవించగలుగుతారు. ధనమును తృణీకరించిన సంపదలు కలగజాలు అని చెప్పాను. ఇది విని పార్వతీదేవి ఈ వైభవలక్ష్మి గురించి నాకు మరింత చెప్పవలసిందని ప్రార్థింప ఆ పరమేశ్వరుడు ఇట్లు పలికి ఒకనొకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తపస్సు చేయించుండా ఆ భక్తికి మెచ్చిన ఆ పరాశక్తి ప్రత్యక్షమే ఏం కావాలనో కోరుకోమని చెప్పగా భృగు మహర్షి తల్లి వైభవకరమకు నీ రూపముతో నాకు కుమార్తెగా జన్మించు, నన్ను అనుగ్రహింపవలసింది అని ప్రార్థించి ఆ పరాశక్తి అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి తదాస్తు అని వరమిచ్చి అంతర్ధానమైంది. తత్ఫలితంగా పరాశక్తి యొక్క సంపత్కల అంశ భృగు మహర్షికి కుమార్తె వలె అవతరించారు. పుత్రికా వాత్సల్యంతో ముదముందిన భృగువు ఆమెకు మహావిష్ణువునకు ఇచ్చి వివాహం చేశాడు. ఆ శ్రీహరి ఆనతి మేర దేవతలందరికీ వైభవమును ప్రసాదించి వైకుంఠ లక్ష్మిగా ఆరాధింపబడుతూ ఉన్నారు. ఇట్లుండా భూలోకమున ఋషులందరూ మహాయాగం చేయదలిసి హవిష్యును ఎవరికి ఇవ్వవలసిందో నిర్ణయింపమని భృగు మహర్షిని వేడుకోగా భృగువు సమ్మతించి ముల్లోకాలకు పయనమైంది. బ్రహ్మలోకంలో సరస్వతితో ప్రియభాషలాడు బ్రహ్మదేవులు వారిని చూసి తన రాకను గౌరవింపలేదని కోపగించుకుని కైలాసమును దిగను. అచట కూడా మహేశ్వరుడు ధ్యానమగ్నుడొకటిచే భృగువు రాకను గమనించలేదు. మరింత కోపంతో భృగువు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చివరకు వైకుంఠం చేరగా అచట విశ్రాంతి తీసుకుని మహావిష్ణువును చూచి తన రాకను గౌరవింపలేదని పట్టరాని కోపం నుండి ఆ విష్ణువు యొక్క వక్షస్థలాన్ని కాలితో తన్నాడు. అంతయో విష్ణువు భృగువు యొక్క కోపమును శాంతపరిచి పంపివేశాడు. ఇది గమనించిన మహాలక్ష్మి తన నివాస స్థానంలో తన భర్త యొక్క వక్షస్థలాన్ని తన్నినను ఏమీనూ అనలేదని ఆగ్రహంతో వైకుంఠం వదిలి క్షీరసాగరాన్ని వెళ్ళిపోయింది. దీనితో ఇంద్రాది దేవతలందరి వైభవము క్షీణించింది. వారందరూ శ్రీ మహావిష్ణువు వద్దకు పోయి వేడుకొనగా క్షీరసాగర మదనము చేయమని ఆనతించింది. మందర పర్వంతో మదనము చేయి సమయమున శ్రీ మహాలక్ష్మి వారికి అనుగ్రహింపతలిచి అమృతంతో పాటుగా అష్టలక్ష్మి రూపములతో వారికి వైభవమును ప్రసాదించి తిరిగి తన ప్రాణవల్లభుడు శ్రీ మహావిష్ణువు వద్దకు చేరను. కావున శ్రీ మహాలక్ష్మికి ఇష్టమైన శ్రీ మహావిష్ణువుని తిరస్కరించిన ఆ యమ్మ నిలువజాలదని గ్రహింపు. అట్లనే మానవులకు పూర్వజన్మ కర్మల వలన కూడా సిరి సంపదను అనుభవించును. ఇందుకు ఉదాహరణగా సుశర్మ గురించి చెప్పేద వినుము. ఒకనొక గ్రామమున సుశర్మ అయిన సకల శాస్త్ర కోవిదుడు కలడు. తన గురుకుల ఆశ్రమం ద్వారా పూర్వ ప్రజలకు, రాజులకు, ధనవంతులకు శాస్త్ర విద్యను అభ్యసించి చేయించూ ఉండేవాడు. కానీ అతని ఇంట పేదరికం ఉండదు. ఇది గమనించిన సుశర్మ భార్యకు సుశాంత ఇట్లా పలికెను నాదా, మీరు విద్యను ప్రసాదించిన మీ శిష్యుల్లో కొందరు ధనవంతులు ఉన్నారు. మన ఇంట వెచ్చముల కొరకు వారి వద్దకు పోయి కొంత ధనము తీసుకురావాల్సిన పలుకుగా సుశర్మ యాచన చేయటం భావ్యం కాదు. పైగా సిరి సంపదల మీద ఆశ కలిగించటం మంచిది కాదు. అయినను మనకు కావలసిన సంపదలు ఆ వైభవము స్వరూపముకు శ్రీ వైభవలక్ష్మి ఇవ్వగలదుగాన ఆ యమ్మను గూర్చి యాగము చేసేదని చెప్పి యాగం చేయసాగాను. సుశర్మ చేసిన యాగములకు సంతుష్టురాలని శ్రీ మహాలక్ష్మి ప్రత్యక్షమై నేటి రాత్రి నీ ఎంట బంగారు కాసుల వర్షం కురిపించదనని వరమిచ్చి అంతర్ధానమైంది. సుశర్మ ఆనందంగా ఈ విషయమును సుశాంతకు తెలిపి రాత్రంతా జాగారం చూచను. ఇలా చూస్తూ ఉండగా తెల్లవారినది. సంపద వర్షం రాలేదని గ్రహించిన సుశర్మ భార్యను పేదరికంలో ఉంచినందుకు మిక్కిలి దుఃఖం నుండి ప్రాయోపవేశము చేయదలిచి ఇంటి నుండి బయలుదేరాను. ఇంటి బయట మలిన వస్త్రములతో కాంతిహీనమైన ఒక స్త్రీ కనిపించింది. సుశర్మ నీవెవరని అడుగుగా ఆ స్త్రీ ఇట్లు పలికెను, నీ యాగమునకు వచ్చి నీ ఇంట కనక వర్షం కురిపించలేని వచ్చింది. కానీ నీ ఇంట గల జ్యేష్ఠాదేవి నన్ను వారించెను. నీ పూర్వజన్మంలో పుణ్యకార్యములు ధనధర్మములు చేయని కారణమున ఈ జన్మమును నీకు సంపద కలుగక ఉన్నదని తెలిపినది. ఇది విన్న సుశర్మ తాను లేకపోయినా తన భార్య బిడ్డలకు సంపదలు కలుగగలనని గ్రహించి సన్యాసాశ్రమం స్వీకరించను. ప్రతిగా కరుణించమని శ్రీ మహాలక్ష్మి ప్రార్థింపగా అతని భక్తియుక్తులకు సంతోషం నుండి శ్రీ వైభవలక్ష్మి ఆ ఇంట వైభవమును కటాక్షించను. ఓ పార్వతీదేవి, ఇదియే కాదు ఆ వైభవలక్ష్మి అనుగ్రహం గుర్తించక తమకున్న సిరి సంపదలను తమ వలన మాత్రమే వచ్చినని అహంకరించిన ఆ తల్లి సంపద సహింపజాలదు. ఇందుకు ఉదాహరణగా నీకు కథ చెబుతాను విను. ఒకనొక గ్రామణ శీల సుశీల గుణశీల విశాల నలుగురు అక్క చెల్లెలు ఉండేవారు. వీరు వైభవలక్ష్మి దేవి దయను బట్టి భక్తి శ్రద్ధలతో పూజించు ఉండేవారు. వారి సౌభాగ్య ప్రభావం వలన వారికి ధర్మనిష్ఠులు సంపన్నులైన భర్తలు లభించారు. శీల భర్త యొక్క పాండిత్యమును గుర్తించబడి శాస్త్ర పాండిత్యం కలవాడు. సుశీల భర్త మంచి బాహుబలం కలవాడే మహారాజు వద్ద సన్యాధికారం చేయించుండాడు. గుణశీల భర్త వర్తకము పట్ల మంచి అవగాహన ఉండేది. విశాల భర్త ఊరి ప్రజలకు ధర్మం బోధించుతూ రీతిలో ఆర్థిక సహాయం చేయించుండాడు. కాలం గడువుగా వారిలో భర్తలకు అహంకారము, దురాశలు, దుర్వ్యసనాలు మొదలైనవి. వారు తమ వైభవం అంతా తమ ప్రతిభ వల్ల నీకు వచ్చినదని, లక్ష్మీ కటాక్షం కాదని వాదించు దైవ విరుద్ధముగా ప్రవర్తించిన వారు. ఇందుకు కోపగించిన శ్రీ మహాలక్ష్మి వారి సంపదలను వెనక్కు తీసుకోవడం ప్రారంభించను. శీల భర్తకు పాండిత్య స్తబ్దత దాపురించి సభలలో అవమానములను పొంది క్రమంగా నిర్ధనుడాయను. సుశీల భర్త బలగర్వముచే పూర్వజనులతో కలహములు పెట్టుకుని మహారాజు అతని సైన్యాధికార పదవి నుండి తొలగించను. గుణశీల భర్త
వ్యాపారంలో మోసం చేయించు దొరికిపోయి జరామానా కింద తన భర్త సంపదను మొత్తం అప్పగించవలసి వచ్చింది. విశాల భర్త చెడు స్నేహాలు చెడు వ్యసనాలకు అలవాటు పడి తన సంపదను మొత్తం పోగొట్టుకున్నాడు. వారి భర్తల దుస్థితికి తమ పేదరికానికి దుఃఖించిన నలుగురు అక్క చెల్లెలు చూసి మహాలక్ష్మి కనికరం కలిగి అనుగ్రహింపదలిచి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వారి వద్దకు వచ్చింది. ఆమె చూసిన అక్క చెల్లెలు తమ బాధలను చెప్పగా ఆ వృద్ధ స్త్రీ, మీ వైభవము తిరిగి మీకు వచ్చుటకు మీరు వైభవలక్ష్మి వ్రతమును ఆచరింపము. ఈ వ్రత విధానం చెప్పిన వ్రతమును 4, 9, 11 లేక 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ చేసి చివరి శుక్రవారం నాడు ఉద్యాపన చేసి కనీసం 5 ముత్తైదువులకు వాయన తాంబూలాలు ఇవ్వవలను. వ్రతము సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఆరంభించవలను. వ్రతము చేయి రోజు ఉదయం కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ఇంటికి ఈశాన్యం శుభ్రంగా చేసి ఆవు పేడతో అలికి ముగ్గులు పెట్టి పూజాస్థానమును తయారు చేసుకోలేదు. సాయంకాలం వరకు ఉపవాసం ఉండి ఈశాన్యమున కొత్త రవికల బట్ట ఏర్పరిచి దానిపై బియ్యము పోసి దానిపై కలసమును పెట్టి అందులో నీరు పోసి తమ ఆర్థిక స్తోమతను బట్టి నాణాలను వేసి ఫల వృక్షములు ఆకులు వేసి పైన ఒక కొబ్బరికాయ పెట్టి కలశ స్థాపన చేయవలను. ఆ కలశముపై శ్రీ వైభవలక్ష్మీదేవిని ఆవాహనం చేసి పూజ చేసి తీపి పదార్థములు నివేదనగా పెట్టవలను. పూజ అయిన తర్వాత కలశంలోని నీటిని వేప, తులసి మొదలగు దైవవృక్షంలో పోయవలను. ధనాపేక్ష కలిగిన వారు ఆ కలశంలో నీరును కొంచెం తీర్థం వలె స్వీకరించవలను. అందులోని నాణమును ఇంటిలో భద్రపరచుకోవలను. కలశము క్రింద బియ్యమును పక్షులకు వేయవలను అని వృతావిధానం తెలిపి వెళ్ళిపోయింది. ఇది వినిన అక్కా చెల్లెలు ఆనందముగా తమ భర్తలతో కలిసి వైభవలక్ష్మి వ్రతమును ఆచరించారు. ఆ వ్రత ప్రభావం వల్ల శీల భర్త యొక్క పాండిత్యం గుర్తించమని గౌరవ మర్యాదలు కలిగాయి. సుశీల భర్త యొక్క బలమెరిగిన మహారాజు తిరిగి సైన్యాధికారం ఇచ్చింది. గుణశీల యొక్క భర్త తిరిగి వ్యాపారముల ప్రతిభ కనబరిచి సంపాదన పొందింది. విశాల భర్త తన చెడు వ్యసనాలను గుర్తించి మంచివాడిగా మారి మరల పుర ప్రజలకు సన్నిహితుడాయను. కావున ఓ పార్వతీదేవి, వైభవము ఐశ్వర్యములు కలుగు చేయి శ్రీ వైభవలక్ష్మిని ఆరాధించడం వల్ల సిరి సంపదలు కలుగును అని పరమేశ్వరుడు పలుకుగా పార్వతీదేవి ఆనందంతో నమస్కరించింది. యస్మత్ స్కృత్యాచ నామోక్త తపః పూజాక్రియదిషు న్యూనం సంపూర్ణాతాం యాది సంధ్యో వద తముచితం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం సదాసతే. అనయా మయా కృతేన షోడశోపచార పూజయా భగవతి సర్వాత్మికా శ్రీ వైభవలక్ష్మీ దేవతా సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవత కథా సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవతా షోడశోపచార పూజాం కరిష్యే. ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః. దీపం దర్శయామి. ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః. గుడసకలవసర నివేదనం నైవేద్యం సమర్పయామి. ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవతాయ నమః. తాంబూల నీరాజనం సమర్పయామి. వైకలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయీ క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదపాలయ మాం. ధాన్యలక్ష్మి సదపాలయ మాం. అత్రే చ మోహిన్యై మంగళం శుభమంగళం. ఓం శ్రీ వైభవలక్ష్మీ దేవతా పూజాం సంపూర్ణం. జై బోలో శ్రీ వైభవలక్ష్మీ దేవతా మాతా కీ జై. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. సౌభాగ్యలక్ష్మీ అమ్మ
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. నిన్నుగా కరములు బంగారు గాజులు ముద్దులకు మాయమ్మల మూవలు గలగల గలమని సౌవడి చేయగా సౌభాగ్యవతుల శోభన నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. అమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ. మంగళ నీరాజనం సమర్పయామి. మంగళం శుభమంగళం లక్ష్మీ కటాక్షాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం జయ మంగళం లక్ష్మీ కటాక్షాయ శ్రీనివాసాయ. ఓం శ్రీ దుర్గా దేవతాయ మంగళం. మంగళ నీరాజనం సమర్పయామి. తీసుకున్నాను. పూజ అంతా మంచిగా జరిగింది కదా. మీ అందరూ కన్నుల పండుగగా కూడా మీ అందరికీ కూడా అనిపించిందని అనుకుంటున్నాను. పూజలోని అక్షతలు అందరి తలపైన, మన ఇంట్లో వాళ్ళ అందరి తలపైన, అలాగే మన తలపైన వేసుకొని, అలాగే అమ్మవారి తీర్థ ప్రసాదాలని అందరికీ పంచుతూ మనము స్వీకరించి, సో ప్రసాదాన్ని కంప్లీట్ చేసి ఇక్కడ అమ్మవారిని ఎలా ఉద్వాసన చెప్తున్నాను అనేది కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అమ్మవారికి ఉద్వాసన చెప్పాను. తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తర్వాత కొంతసేపు మనం ఏదైతే పూజ చేసామో అమ్మవారికి కొంతసేపు పూజ అంతా ఉంచి దెన్ మనము ఒక నైట్ 10-11 మనం పడుకునే ముందు అమ్మవారిని ఉద్వాసన చెప్పి యథాస్థానం పునః ఆవాహయామి, తల్లి మళ్ళీ మా ఇంటికి రా అని చెప్పి అమ్మవారిని కదిపి యథాస్థానంలో పెట్టాలి. గణపతితో సహా మనం ఏదైతే విగ్రహాలను, చిన్న చిన్న విగ్రహాలని పెట్టినా అన్నిటినీ ఒకసారి కదిపి 3 సార్లు కదిపి సేమ్ ప్లేస్లో పెట్టాలన్నమాట. సో ఏదైతే ఇక్కడ పాయసం పెట్టాను, ఈ ఫ్రూట్స్ ఏవైనా మీరు తినగలిగితే తినచ్చు. బట్ రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత మనం ఆ ఫ్రూట్స్ కూడా తినలేము, ఆ స్వీట్ కూడా ఎక్కువ తినలేము. సో అది మనం ఎంత తినగలుగుతామో అంత తిని ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఇక్కడైతే మా ఆయన ఆశీర్వాదం తీసుకుంటున్నాను. మా ఆయనకి బొట్టు పెట్టి, సో మా ఆయన ఆశీర్వాదం ఇచ్చారు. చాలా రోజుల తర్వాత మీరు వైభవలక్ష్మి పూజలో చూసింది చిన్నుకి ఇక్కడ లైవ్లో నాకు ఆశీర్వాదం ఇస్తున్నట్టు మీరు చూస్తున్నారు కదా. చాలా క్యూట్గా అనిపించింది. నాకైతే ఎవ్రీ ఆల్టర్నేట్ డే వీడియో పెట్టాలని ఉందండి, బట్ నేను పెట్టలేకపోతున్నాను. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్. నేనైతే పెట్టడానికి ఇప్పుడైతే 2 డేస్కి స్ట్రాంగ్గా అనుకున్నాను, 2 డేస్కి పెడతాను అని చెప్పి. ఇంకా ఆల్టర్నేట్ డే కూడా పెట్టడానికి నా సాయి శక్తిలా ప్రయత్నిస్తాను, ట్రై చేస్తాను కూడా. చూద్దాం మరి ఎలా ఉంటుందో. మా ఆయన ఆశీర్వాదం తీసుకుని ప్రసాదం అయితే స్వీకరిస్తున్నాను నేను ఇక్కడ. ఇంకా మీ క్వశ్చన్స్ కొన్ని ఇక్కడ నేను ఆన్సర్ చేస్తాను. అయితే చాలామంది కలసం ఆచారం లేదు అన్న వాళ్ళు ఒక చెంబులోకి వాటర్ తీసుకొని ఆ కలసంలో గంగా యమున సరస్వతి సమేతస్య అమ్మవారిని ఆవాహనం చెప్పుకొని ఆ వాటర్తో మీ శుద్ధి చేసుకొని సో మీరు అలా పూజ చేసుకోవచ్చు. అది కలసం లెక్క రాదనమాట. సో అది కలసం కాకుండా మీరు పూజ చేసుకోవచ్చు. ఇక్కడ నేను అమ్మవారికి ఉద్వాసన అయితే చెప్తున్నాను. ప్రతి వారం ముత్తైదులు పిలిచి వాయినం ఇవ్వాలా అన్నారు. ఒక్కర్లేదండి, ఫస్ట్ వీక్ లాస్ట్ వీక్ పిలిస్తే సరిపోతుంది. మిగతా వారాలంతా అమ్మవారికి తాంబూలం పెడతాం కదా, సరిపోతుంది. కలసం ఏ రోజు ఆ రోజే కదిపేసేయాలి. నైట్ అంతా కదిపేసి ఉదయం మనం ఎలా చేసుకుంటామో పూజ, మన పూజ అంతా తీసేసినాక ఎలా పూజ చేసుకుంటామో అలా చేసేసుకోవడమే ఎవ్రీడే పూజ. మనం పెట్టే పసుపు గణపతిని, పసుపు గౌరీని, ఇలాంటి ఏ ప్రతిమలు పెట్టినా కూడా అవన్నీ గంగలో కలిపేసేయడమే. ఏ వారం కా వారం మళ్ళీ ఫ్రెష్గా అన్నీ పెట్టేసుకోవడమే. ఓన్లీ వ్రతం చేసిన రోజు మాత్రమే భర్త భార్యలు బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుందండి. రిమైనింగ్ వారాలు నేను చెప్తున్నాను కదా, మిగతా వారాలు ఏ విషయంలోనూ సంబంధం లేదు మనకి. ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకుంటున్నాం తమ్నైల్ కలగా చిన్ను నేను. సో మిగతా వాటితో మిగతా వారాలతో ఓన్లీ ఫ్రైడే మాత్రమే ఇది పర్టిక్యులర్గా మనం చేయాల్సిన పద్ధతి అంతా చేసుకోవాల్సి ఉంటుంది. 3 వీక్స్ కంపల్సరీగా కంటిన్యూ చేయాలండి. పాజిబిలిటీ అవ్వదు అంటే పాజిబిలిటీ ఉండేలా చూసుకుని 3 వీక్స్ కంపల్సరీగా కంటిన్యూ చేయాలి. కంపల్సరీగా పూజ అష్టోత్తరం కథ కంపల్సరీగా చదవాలి. ఇది ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందని అనుకుంటున్నాను. మరుసటి రోజు ఈ బియ్యాన్ని అంతటినీ ఒక కవర్లో పోసి పక్షులకు వేస్తున్నాను. ఇవన్నీ పువ్వులు, కొబ్బరికాయలు ఇవన్నీ గంగలో కలిపేస్తున్నాం అనమాట. ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కొత్త వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. కీప్ కనెక్టింగ్ టు సోకాల్ సుధా. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సీజన్ ద నెక్స్ట్ లో మరింత కొత్త వీడియోతో మళ్ళీ కలిసేద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సోకాల్ సుధా. సీజన్ ద నెక్స్ట్ లో. బై. సబ్స్క్రైబ్.